ఆ రోజు 9 సీట్లు గెలిస్తే 2009లో ఎట్లాంటి కుమ్మరాడలు మీ కుటుంబాలు జరిగినాయో ఇలా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉంది. కాబట్టి ప్రజలారా మహారాజ అధ్యాయం మొన్నటి ఎన్నికలతో ముగిసింది. మహారాజాకి భవిష్యత్తు తెలంగాణలో లేదు. టీఆర్ఎస్ మహారాజాగా మార్చినప్పుడే వాళ్ళు పేగుబంధం తెచ్చుకున్నారు. వాళ్ళు ప్రజలతో మాకు సంబంధం లేదనుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు ఎంపీ టికెట్లని ఎట్లా అమ్ముకుందాం, ఎట్లా డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ఆశతో తప్ప ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణతో మహారాష్ట్రతో ఉపయోగం లేదు. కాబట్టి ప్రజలు ఆలోచించి భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలను ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజానికి అభ్యర్థన చేస్తాను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకరికొకరిని కలిసేది, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసేది. ఎప్పుడైతే ట్విట్టర్ మెజార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరికి అనుకూలంగా మారిందో అప్పుడు టీఆర్ఎస్ ఏ పాత్ర పోషించిందో ఇలా కాంగ్రెస్ పార్టీ అదే పోషిస్తుంది. మిమ్మల్ని మీరు ఎక్కువ వహించుకొని రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలవలేదా? ఈ స్థాయి అది కాదు, మీరు అది కాదు. మీరు ప్రోటోకాల్ పాటించలే. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్ష ఎంపీటీసీలను గౌరవించలే, సర్పంచ్ని గౌరవించలే, జెడ్పీటీసీలను గౌరవించలే. ఇవాళ చెప్తాను అయ్యా సుభాష్ గారు, ఇవాళ చెప్తే దుబ్బాక మున్సిపాలిటీలో మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఒక ఆయన ఉంటాడు మల్లారెడ్డి, ఒకడే ఒక కౌన్సిలర్ 10 కోట్ల రూపాయలు నేనుండగా టీయూఎఫ్ఐటీసీ కింద దుబ్బాక మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం వస్తే ఒక్క కౌన్సిలర్ పైసలు 25 లక్షలు తీసుకొని మిగతా అందరు కౌన్సిలర్లకు పంపిన ఈ ప్రభాకర్ రెడ్డి ఇరవై ప్రోటోకాల్ లేదని మాట్లాడితే సిగ్గుంది. అసలు మంచికి 10 లక్షలు ప్రతి కౌన్సిలర్కి 50 లక్షలు పంచాలి. ఒక్క బీజేపీ కౌన్సిలర్ ఉంటే ఆయన పైసలు తీసేసి మిగతా వాళ్ళందరూ పంచుకోవాలని 3 రోజుల కింద మున్సిపాలిటీలో తీర్మానం చేసి పంపించిన ఈ ప్రభాకర్ రెడ్డి అనేటోనికి అడిగిపోయి ప్రోటోకాల్ గురించి కలిసిన చెప్పుకునేది అర్హత ఉందా? గెలిచినట్టు 4 రోజుల్లోనే నియోజకవర్గానికి ఈయన కూడా భద్రత కరువైందని చెప్పి ముఖ్యమంత్రిని కలిసినమని చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ సన్నాయి నొక్కులు, ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్లు. వీళ్ళు ఆల్రెడీ అక్కడ కలవడానికి చేరడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్ లో భాగంగా చాలా స్పష్టంగా నేను ఆరోపిస్తున్నా. సిద్దిపేట ఎమ్మెల్యే గారి అనుమతితోటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు ఆయన కలిసిండ్రు. ఏదో మన కుటుంబంలో రొల్లైతే దాన్ని పాసిఫై చేసేదానికి ఇవన్నీ బహానాలు చెప్పి రేవంత్ రెడ్డి కలవలేదా అని చెప్తున్నారు. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కలిసింది కదా మోడీని. ఆ రోజు ఎందుకో మీడియా అడగలేదు, నువ్వు పోయి బీజేపీని కలుస్తున్నామని అడగలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మింగినప్పుడు ఒక్కొక్కరిలో పిలిచి డెవలప్మెంట్ కానీ మింగలేదా కేసీఆర్ అంటే? ఇవాళ ప్రజాస్వామ్యం వచ్చింది, మీకు జోరు వచ్చిందంటే చంద్రశేఖరరావు అనేటువంటి మేమందరం కలిసి ఇంటికి పంపితే కనీసం మీడియా కన్నా ఈ మాత్రం ప్రజాస్వామ్యం వచ్చిందని మా మీడియా మిత్రులు గమనించాలంటే